ఉద్యోగాల పేరుతో ఆశలు కల్పిస్తారు. తీరా అక్కడికి వెళ్లాక వ్యభిచార కోపంలోకి దించుతారు. ఒప్పుకోకపోతే అక్కడే నిర్బంధించి చిత్రహింసలు పెడుతున్నారు. సౌదీలో జరుగుతున్న ఇలాంటి దారుణాలను బయటపెట్టింది బాధితురాలు. ఇంటి పని కోసం వెళ్లిన వారిని వ్యభిచారం చేస్తున్నారని పోలీసులను ఆశ్రయించింది. హైదరాబాద్ రాజేందర్ నగర్ కి చెందిన ఓ మహిళ కొన్నాళ్ల క్రితం భర్తతో విడిపోయింది. ఒక బాబున్నాడు. కుమారుడి పోషణ కష్టతరమైంది. దీంతో ఉపాధి కోసం ప్రయత్నించింది. విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పించే ఓ మహిళతో పరిచయం ఏర్పడింది. సౌదీలో టైలరింగ్, డిజైనింగ్ లో ఉద్యోగాలు ఉన్నాయని చెప్పింది ఆ మధ్యవర్తి. అక్కడికి వెళ్లాలంటే కొంచెం ఖర్చు అవుతుందని తెలిపింది. ఆ తర్వాత ముంబైలో ఉండే మరో ఏజెంట్ ని పరిచయం చేసింది. ఇద్దరూ కలిసి ఆమెని సౌదీకి పంపారు. అక్కడికి వెళ్లాక అసలు కష్టాలు మొదలయ్యాయి. టైలరింగ్, డిజైనింగ్ పని కోసం వెళ్లిన ఆమెకు సౌదీలో దిగగానే షాక్ తగిలింది. తనను 25,000 రియాల్స్ అమ్మేశారని అక్కడికి వెళ్లిన తర్వాత బాధితురాలికి తెలిసింది. తాము చెప్పిన పనులు చేయాలని, ఇంటి పని నుంచి వ్యభిచారం వరకు ఏ పనైనా చేయాల్సిందేనని ఆమెను తీసుకెళ్లడానికి వచ్చిన వ్యక్తి చెప్పడంతో షాక్ అయింది. అందుకు నిరాకరించిన బాధితురాలిని గదిలో బంధించి చావుబాదారు. అయితే వారి కళ్లుగొప్పి పోలీసుల చెంతకు చేరింది బాధితురాలు. పోలీసులు ఎయిర్పోర్ట్ దగ్గర దించి వెళ్లిపోయారు. అయినా ఆ గ్యాంగ్ ఆమెను వదల్లేదు. మళ్లీ వెంటపడి పట్టుకున్నారు. ఈసారి 6 రోజులు చిత్రహింసలకు గురిచేశారు. 7వ రోజు తప్పించుకున్న బాధితురాలు అక్కడ భారత ఎంబసీని కలిసింది. వారి సాయంతో ఇండియాకు చేరింది. ఇటీవల కాలంలో హైదరాబాద్ నుంచి 18 మంది యువతులు సౌదీ వెళ్లి అక్కడ వేధింపులు తట్టుకోలేక తిరిగి పారిపోయొచ్చారు. హైదరాబాద్ లో ఉండే ఏజెంట్లు ఇక్కడ మహిళల్ని మోసం చేసి సౌదీకి పంపిస్తున్నారని తెలిపింది బాధితురాలు.